యేసులోనే ఉన్నది మరణంపై విజయము, యేసులోనే ఉన్నది పాపాల హరణము, యేసులోనే ఉన్నది మరణంపై విజయము, యేసులోనే ఉన్నది నీవు కోరే విశ్రాంతి, యేసులోనే ఉన్నది నీవు కోరే విశ్రాంతి, యేసులోనే ఉన్నది నీవు కోరే ఓదార్పు, యేసులోనే ఉన్నది నీవు కోరే ఓదార్పు. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. యేసులోనే ఉన్నది పరిపూర్ణ జీవితం, యేసులోనే ఉన్నది పరలోక మార్గము, యేసులోనే ఉన్నది పరిపూర్ణ జీవితం, యేసులోనే ఉన్నది నిత్యత్వ బహుమానం, యేసులోనే ఉన్నది నిత్యత్వ బహుమానం, యేసులోనే ఉన్నది యుగ యుగాల జీవితం, యేసులోనే ఉన్నది యుగ యుగాల జీవితం. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. యేసయ్యే దేవుడు, ఆయనే రక్షకుడు, యేసయ్యే దేవుడు, ఆయనే రక్షకుడు. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు శుభములు కలుగును గాక. ఈ దిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 4వ వచనం మనం ధ్యానం చేద్దాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఈ దిన వాక్య ధ్యానము దేవునికి ఏ రీతిగా మనం లోబడి ఉండాలి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే దేవునికి ఏ రీతిగా మనం లోబడాలి, లోబడుట ద్వారా మనం పొందే మేలు, మనం పొందే ఆశీర్వాదాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటి మాటను మనం ధ్యానించినట్లయితే మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలెను. దేవునికి లోబడటం ద్వారా ఏ రీతిగా దేవునికి లోబడాలి? మన సృష్టికర్త అయిన దేవుడు, సర్వమును సృజించిన దేవుడు, ఆయన మన రక్షకుడు, మన దేవుడు. ఆయనకి ఏ రీతిగా లోబడాలి అన్నప్పుడు మొదటి మాటగా మనం చూస్తూ ఉన్నాం, ఆయనకు భయపడాలి. దేవుని యొక్క భయము ఎవరికైతే ఉన్నదో వారు దేవునికి లోబడతా ఉన్నారు. దేవునికి లోబడటం ద్వారా ఆయన భయము మన జీవితాల్లో మనం చూడగలము. రెండవదిగా
ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. ఆయనకి లోబడడం అంటే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించడం ద్వారా మనం ఆయనకి లోబడగలమనే విషయాన్ని రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ మాటగా ఆయనను సేవించాలి. ఎవరైతే ఆయనకి లోబడతారో వారు ఆయన్ని సేవిస్తారని మూడవ మాటగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా ఆయనను హత్తుకొనవలెను అన్నాం. దేవునికి లోబడటం ద్వారా ఆయనను సేవించి ఆయనను హత్తుకొనవలనని నాలుగవ మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట ఇశ్రాయేలీయులకు ఆయన ఇస్తున్న మాట. మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడిస్తున్న మాట. దేవునికి లోబడటం ద్వారా ఆయనకి భయపడాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, అలాగనే ఆయన మాట వినాలి, ఆయనను సేవించాలి, ఆయనను హత్తుకోవాలని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవునికి లోబడటం ద్వారా మన జీవితంలో ఎలాంటి అనుభవాన్ని మనం చూడగలం? దేవునికి ఎందుకు లోబడాలి? సర్వసృష్టికర్త అయిన దేవునికి ఎందుకు లోబడాలి? ప్రతి మనుషుడు కూడా దేవుని చేత నిర్మాణం చేయబడినవాడు. కానీ మానవుడు దేవునికి లోబడలేకపోతూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చే గొప్ప మాట ఏమనగా, దేవునికి లోబడడం ద్వారా మనం దేవుని నుండి ఏమి పొందుకోగలమనే విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రతను మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించుడి. కనుక దేవునికి లోబడడం ద్వారా మనం అవిధేయులము కాక, విధేయత అనేది మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అంటే ఆయనకు లోబడటం ద్వారా ఆయన మన కొరకు శాశ్వతముగా పరిశుద్ధపరచబడిన మందిరములో ప్రవేశించాలి. దేవుని మందిరానికి మనం వెళ్ళి మనం దేవుని ఆరాధిస్తున్నామంటే, ఎవరైతే దేవునికి లోబడతారో వారు దేవుని మందిరంలో ప్రవేశించి వారు దేవుని ఆరాధిస్తారు, వారు దేవుని ప్రార్థిస్తారు, వారు దేవునికి లోబడతారు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారు, ఆయనను సేవిస్తారు, ఆయన హత్తుకుంటారు. ఈ అనుభవాలన్నీ కూడా మన జీవితంలో కావాలంటే మనము కూడా దేవునికి లోబడాలి. ఆయన మనకు ఏర్పరిచిన పరిశుద్ధ మందిరములో మనం ప్రవేశించాలి. మనం ఆయన మాట వినాలని ఈ యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను సేవించడం ద్వారా, దేవుని మందిరానికి వెళ్ళి ఆయనకు భయపడటం ద్వారా ఆయన మన మీద ఏ ఉగ్రతను ఆయన చూపించకుండా ఆయన మనలను తన రెక్కల కింద భద్రపరచునని ఈ 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని ఉగ్రత మానవుని మీదకి రాకుండా ఉండాలి అంటే ప్రతి మనుషుడు కూడా దేవునికి లోబడాలి. లోబడకపోతే దేవుని యొక్క ఉగ్రతను మనం అనేక రీతిలుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రపంచంలో మనిషిని ఉగ్రత మనం భరించగలం, కానీ దేవుని ఉగ్రతను ఏమాత్రం కూడా భరించలేము. ఎందుకంటే ప్రకృతి ఆయన చేతిలో ఉంది, సమస్తము ఆయన చేతిలో ఉన్నది. మానవుడు దేవుని నుండి దేవుని యొక్క ఉగ్రత మానవుడు పొందుకోకుండా ఉండాలి అంటే తప్పకుండా దేవునికి భయపడాలి. మానవుడు దేవుని నుండి ఆశించేది ఏమిటంటే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమ. ఈరోజు మనం అన్ని విషయాలలో సంతోషంగా ఆనందంగా మనం జీవించాలంటే కేవలము ఆయన ఉగ్రత లేకుండానే మనం జీవించగలం తప్ప, ఆయన ఉగ్రత మనలో ఉంటే, మన మీద ఉన్నట్లయితే మనం ఏమాత్రము కూడా ఈ లోకంలో మనం జీవించలేము. ఎవరైతే దేవునికి లోబడతారో, ఏ ప్రజలైతే దేవునికి లోబడతారో, ఏ గ్రామమైతే దేవునికి లోబడతారో, ఏ దేశమైతే దేవునికి లోబడతారో వారి మీద దేవుని ఉగ్రత ఏమాత్రము కూడా ఉండదని దేవుని యొక్క వాక్యం 2వ భాగంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 3వ మాట ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చూద్దాం. అవిధేయులై ఉండుట
అనుకుని మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చబడకుండునట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. దేవునికి లోబడటం ద్వారా దేవుని మన ఉగ్రత మన మీద రాదు. మరి ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనము యెరూషలేము నివాసులారా యూదావారులారా యెహోవాకు లోబడి ఉండుడి అన్నాడు. దేవునికి లోబడటం ద్వారా దేవుని ఉగ్రత మన మీదకి ఏమాత్రం కూడా రాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ దేవునికి లోబడకపోతే ఆయన ఉగ్రత అగ్ని వల్లే ఉండబోతుందని దేవుని వాక్యం మనం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనము దేవుని సహవాసం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని కాపుదల లేకుండా, దేవుని యొక్క కనికరం లేకుండా ఏ మనుషుడి లోకంలో జీవించలేడు. అందుచేత దేవుని యొక్క దయ మానవునికి ఎంతో అవసరమై ఉన్నది. కనుక ఈ మనుషుడు ఈ భూమి మీద సంతోషంగా సౌఖ్యముగా జీవించాలి అంటే దేవునికి లోబడటం ద్వారా మాత్రమే ఆయన కార్యాన్ని మనం చూడగలం. అందుకే ఇర్మియా గ్రంథం రాస్తూ ఉన్నాడు, దేవుని పిల్లలమైన మనము ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఉండునట్లుగా లోబడి ఉండాలి. మనుష్యుడు దేవుని ఉగ్రతను ఏమాత్రము భరించలేడు. సమస్త ఆయువులు ఆయన చేతిలో ఉన్నాయి, సమస్తం ఆయన చేతిలో ఉన్నది. ఏది దేనిని ఆపు చేసినా మనుషుల లోకంలో జీవించలేడు. అందుచేత దేవుని ఉగ్రతను మనుషుడు భరించలేడు. కొద్దిపాటి సమయము దేవుని ఉగ్రతను మనుషుడు భరించలేడు కనుక ఆయన ఉగ్రత మన మీద లేకుండానట్లుగా మనం ఆయనకి లోబడాలని ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఉగ్రతను కూడా వివరిస్తూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. అగ్ని వల్లే ఉండబోతుంది అన్నాడు. అగ్ని ఎలాగైతే దహిస్తూ ఉందో అలాగే దేవుని ఉగ్రత మనుషులను దహించి వేస్తూ ఉంది. ఎవరైతే దేవునికి లోబడరో వారు అగ్ని వలె కాల్చబడతారని దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా మనం మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడటం ద్వారా అపవాదిని మనం ఎదిరిస్తాం. ఆయనకి లోబడటం ద్వారా అపవాది యొక్క సహవాసం, అపవాది యొక్క తలంపులు, అపవాది యొక్క ఆలోచన మన దగ్గర ఏమాత్రం కూడా ఉండదు. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో అప్పుడే అపవాది మనం విడిచిపెట్టి పారిపోవడానికి అవకాశం కలుగుతూ ఉంది ఈరోజు. ఎందుకంటే దేవునికి లోబడటం ద్వారా మనం అపవాదిని ఎదిరించగలం. ఏ రీతిగా అపవాదిని ఎదిరించగలమంటే ఆయన ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో, ఆయన మాట ఎవరైతే వింటారో, ఎవరైతే ఆయనను హత్తుకుంటారో, ఎవరైతే ఆయనను సేవిస్తారో వారు తప్పకుండా అపవాదిని ఎదిరించగలరు. అపవాదిని ఎదిరించాలి అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించేవారు మాత్రమే అపవాదిని ఎదిరిస్తారు. ఆయనను సేవించేవారు మాత్రమే అపవాదిని ఎదిరిస్తారు. ఆయనను హత్తుకునేవారు మాత్రమే అపవాదిని ఎదిరిస్తారు. ఈరోజు అపవాది చెరలో అనేకులు ఉన్నారు. ఈరోజు అపవాదిని ఎదిరించలేకపోతూ ఉన్నారు. ఈరోజు మనం కూడా దేవునికి లోబడటం ద్వారా అపవాదిని మనం ఎదిరిస్తాం. అపవాదిని ఎదిరించడమే కాకుండా వాడు మన ఎదురు నుండి పారిపోవును. ఈరోజు దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, ఆ గొప్ప దీవెనను మనం పొందుకోవాలి అంటే అపవాదిని ఎదిరించాలి. మన విరోధి అయిన అపవాదిని ఎదిరించాలి అంటే తప్పకుండా దేవునికి లోబడి ఉండాలని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే అబ్రహాము యొక్క జీవితాన్ని కూడా మనం ధ్యానించినట్లయితే ఆది కాండంలో అబ్రహాము ఏ రీతిగా దేవునికి లోబడ్డాడనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా అబ్రహామును బట్టి మనం కొన్ని మాటలు మనం ధ్యానించవచ్చు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా అందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళెనో అది ఎరుగక బయలువెళ్ళెను. అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే అన్యుల కుటుంబములో పుట్టి, అన్యుల దేశములో
పుట్టి పెరిగి దేవుని మాటకు లోబడిన వాడుగా ఉన్నాడు. అబ్రహామును పిలుస్తూ ఉన్నప్పుడు అబ్రహాం మారు మాట చెప్పకుండా దేవుడు ఏదైతే మాట పలికాడో ఆ విశ్వాసమును బట్టి దేవుని మాటకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ చోటికి వెళ్ళాలో తెలియదు, కాలు మోపడానికి కూడా అబ్రహాముకి ఏమాత్రం కూడా స్థలం లేదు. అలాంటి సమయంలో అబ్రహాము జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే అబ్రహాము దేవునికి లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, విశ్వాసమును బట్టి దేవుని చేత పిలువబడిన అబ్రహామును విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, కనుక విశ్వాస జీవితంలో ఉన్న అబ్రహాము దేవునికి లోబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు వెళ్ళును అన్నాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి, అబ్రహామును దీవించడానికి, అబ్రహామును ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపునకు అబ్రహాము ఏమాత్రము కూడా ఎదురు చెప్పక అబ్రహాము దేవుని పిలుపునకు లోబడిన వాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే అబ్రహామును దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం గల కారణం ఏమిటంటే దేవుని పిలుపునకు లోబడ్డాడు. అయితే దేవుడు ఏదైతే మరి తాను స్వాస్థ్యముగా ఉన్న ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాముకి ఏమాత్రం కూడా అర్థం కాలేదు. తన బంధువులు విడిచిపెట్టాడు, తన స్నేహితులు విడిచిపెట్టాడు, తన యొక్క ఇరుగు పొరుగు వారిని విడిచిపెట్టాడు, తన దేశాన్ని విడిచిపెట్టాడు, దూర దేశానికి వెళ్ళాడు. అక్కడ తన వారు, తన బంధువులు, తన స్నేహితులు ఎవ్వరూ లేరు. కానీ దేవునికి లోబడిన వాడై ఆ స్థలానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే లోబడడం ద్వారా అబ్రహాము జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు చూచాడు. లోబడడం ద్వారా దేవుని హత్తుకునే భాగ్యం అబ్రహాము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముకి ఎవరు దూరం అయిపోయినప్పటికీ కూడా అబ్రహాము దేవాది దేవుడిని సేవిస్తూ దేవుని పిలుపులకు లోబడి దేవుడిచ్చిన ఆ స్వాస్థ్యమును పొందుటకు అతడు అర్హుడుగా ఉన్నట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కనుక అబ్రహాము జీవితం ఆది కాండం మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ప్రతి గ్రంథంలో కూడా అబ్రహాము విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అబ్రహాం యొక్క భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కేవలం అబ్రహాము ఆ మంచి స్థితికి రావడం గల కారణం ఏమిటంటే అబ్రహాము దేవునికి లోబడ్డాడు, ఆయన మాటకు విధేయత చూపించాడు, ఆయన ఆజ్ఞకు లోబడ్డాడు, ఆయనను సేవించాడు, ఆయనను హత్తుకున్నాడు. అందుచేత అబ్రహాము తన జీవితంలో గొప్ప కార్యం చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవునికి భయపడుతున్న మనము, అలాగనే దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్న మనము మన జీవితాల్లో కూడా మరి రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నాం. భార్యల విషయంలో కూడా చక్కని మాట వ్రాయబడింది. పౌలు రాస్తూ ఉన్నాడు, భార్యలారా మీ యొక్క భర్తలకు విధేయత చూపించడం రాస్తూ ఉన్నాడు. ఆ యొక్క లోబడుట అనేది కూడా రాస్తూ ఉన్నాడు. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే లోబడే విషయాన్ని పౌలు కూడా రాస్తున్నాడు. మీ యొక్క భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండని కూడా రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తామే అలంకరించుకుని ఆ ప్రకారమే సారా అబ్రహామును యజమానుడని పిలిచి అతనికి లోబడి ఉండెను. కనుక ఈరోజు దేవునికి లోబడుతున్న మనం కూడా మరి భార్యగా, స్త్రీగా మరి తన భర్తకు లోబడి ఉండాలి అన్నాడు. క్రైస్తవ కుటుంబం యొక్క లక్షణం ఏమిటంటే అబ్రహాము భార్య శారాను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈమె కూడా పరిశుద్ధుల గుంపులో చేర్చబడింది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలని రాస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క శారా కూడా పరిశుద్ధ స్త్రీలో ఆమె చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్వపురుషులకు ప్రతి భార్య కూడా భర్తకు లోబడి ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈరోజు మన కుటుంబంలో ఆ ఐక్యత కావాలి, మన కుటుంబంలో సమాధానం కావాలి, మన కుటుంబము సంతోషముగా ఉండాలి, మన కుటుంబము దేవుని ఆరాధించాలి, ఒక ఐక్యత కలిగిన కుటుంబముగా ఉండాలి అంటే ప్రతి భార్య కూడా తన యొక్క భర్తకు లోబడి ఉండాలనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఎలాగైతే లోబడతా ఉన్నాడో అబ్రహాము భార్య శారా కూడా తన యజమానునికి లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా ఆ యొక్క శారా తన యొక్క భర్త అయిన అబ్రహామును గౌరవిస్తూ ఉంది. యజమానుడని పిలుచుట ద్వారా అతనికి లోబడి ఉండిన వాక్యం సెలవిస్తూ ఉంది. శారా జీవితంలో గొప్ప ఆశీర్వాదము.
శారా జీవితంలో ఆ గొప్ప దీవెన ఎలా పొందుకున్నదంటే కేవలము అబ్రహాముకు లోబడటం ద్వారా. ఈరోజు మరి ప్రతి స్త్రీ కూడా తన పురుషునికి లోబడి ఉండాలి. ఎంత జ్ఞానవంతులైనా, ఎంత తెలివైన వారైనా, గొప్పవారైనా దేవుని వాక్యమును బట్టి, దేవుని మాటను బట్టి ప్రతి స్త్రీ కూడా తన యొక్క భర్తకు లోబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలా లోబడటం ద్వారా ఆ స్త్రీలు పరిశుద్ధ స్త్రీల గుంపులో చేర్చబడినట్లుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే లోబడటం ద్వారా తమను తామే అలంకరించుకునేది అన్నాడు. ఆత్మీయమైన అలంకరణ అది చాలా ప్రాముఖ్యమైనది. మరి సామెతలో కూడా రాస్తూ ఉన్నాడనమాట. ఆత్మీయమైన అలంకరణ మనకి ఎంత ప్రాముఖ్యం అంటే లోబడటం ద్వారా మనమే అలంకరించుకున్నట్టు వారుగా ఉంటామని ఈ యొక్క వాక్య భాగం మనం చూస్తూ ఉన్నాం. అయితే అబ్రహాముని ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడో శారా ద్వారా కూడా మరి ఈరోజు మనం అందరం కూడా అబ్రహాము సంతానమే. శారా ద్వారా ఈరోజు ఈ ప్రపంచ ఉత్పత్తి జరుగుతూ ఉంది ఈరోజు. అయితే ఈరోజు ఆ రీతిగా జరగడం గల కారణం ఏమిటంటే శారా కూడా మరి తన భర్తకు లోబడడం ద్వారా దేవుని కార్యం చూసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి పిల్లలు కూడా మరి తల్లిదండ్రులకు ఎలా లోబడాలన్న విషయాన్ని కూడా దేవుని వాక్యం మనం చూస్తాం. లోక సువార్త 2వ అధ్యాయం 51వ వచనం మనం చూసినట్లయితే, లోక సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఈ మాట యేసు ప్రభు వారికి గురించి చెప్పబడుతూ ఉంది. ఆ బెత్లెహేములో పుట్టారు, నజరేతులో పెరిగారు ఆయన. అయితే నజరేతులో యేసేపు అలాగనే మరియా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారి తల్లిదండ్రులకు ఆయన లోబడినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసు ప్రభు వారు కూడా ఆయన దేవుని కుమారుడైనప్పటికీ కూడా ఈ మానవాళికి, ప్రపంచంలో ఉన్న ప్రతి పిల్లలకు మాదిరికరంగా ఉండడానికి, పిల్లలైన వారు తల్లిదండ్రులకు లోబడి ఉండాలనే విషయాన్ని చక్కగా స్పష్టంగా తెలియపరచడానికి యేసు ప్రభు వారు కూడా మరి తన తల్లికి తండ్రికి లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరియా ఆ విషయములన్నీ కూడా హృదయంలో భద్రము చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని పిల్లలమైన మనము, దేవుడు మనకిచ్చిన బిడ్డలు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండాలనే విషయాన్ని స్పష్టంగా యేసు ప్రభు వారి యొక్క జీవితం ద్వారా మనం చూసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. దేవుడి మాటలు దీవించునుగాక. సర్వాధికారిని కొందలానికి స్తోత్రములు నాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఇంతవరకు మీరు నడిపించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. మేము నీకు లోబడుటకు మీరు సహాయం చేయండి. లోబడి అబ్రహాముని మేము జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించావు, దీవించావు నాయన. అలాగనే లోబడిన శారాను మేము గుర్తు చేసుకున్నాం ప్రభు. ఆమె ద్వారా కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. అలాగే ప్రభు నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నీవు యొక్క తల్లికి తండ్రికి లోబడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ లోబడే మనస్సు మాకు ప్రభు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు మీరు దయచేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. లోబడటం ద్వారా నాయన నీ ఆజ్ఞలను ప్రభువా అంగీకరించడం ద్వారా, నిన్ను సేవించడం ద్వారా, నిన్ను హత్తుకోవడం ద్వారా మరి నీకు లోబడుటకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. లోబడకపోతే నీ ఉగ్రతను మేము భరించలేమని ప్రభువా నీ వాక్యం సెలవిస్తూ ఉంది. మేమందరము నీకు లోబడుటకు మీరు సహాయం చేయండి. జరుగుతున్న పరిస్థితులను బట్టి మీరు మార్పు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలు ప్రభువా ప్రతి ఒక్కరూ నీకు లోబడుటకును నాయన మీ దీవెన, మీ ఆశీర్వాదము పొందుటకు నీ కృప దయచేయమని త్వరలో రానైన యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.